దేవరకర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు శాసనసభ్యులు అనే దానికంటే గఫ్లత్ శాసనసభ్యులు గఫ్లత్లో గెలిచిండు 1300 ఓట్లతోటి గెలిచి 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు గారిని విమర్శిస్తాడు. అరే నీ స్థాయి ఏంద్రా నాయన నీది, అంత బల్బు మాటలేంది, పొగరెక్కినావు. ఒక్కసారికి ఎలక్షన్లో గెలిచేసరికి ఎవరి గురించి మాట అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటే వీళ్ళ మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి దగ్గర మెహర్బానీ కొరక కేసీఆర్ గారి దూరదృష్టి కావచ్చు, హరీష్ రావు గారి పనితనం కావచ్చు, జిల్లా ఎమ్మెల్యేలు అందరి పనితనం కావచ్చు. 18 నెలలుగా ఏం చేసినావు నువ్వు? కళ్ళు దాయిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇవాళ పొద్దుగాల ఆ కోతైనా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. విపరీతంగా కళ్ళు తాగితే ఎట్లా ఎగురుతావు అట్లా ఎగిరెగిరి పడుతున్నావు. ఏముంది నీ దగ్గర అవగాహన, ఆలోచన? ఇరిగేషన్ మీద ఏం అవగాహన ఉంది? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు నీళ్ళు వచ్చి 40 రోజులైంది వరద వచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఇలా పొద్దుగాల ఏం మాట్లాడతాడు? అధికారులు చెప్తారు, మాకు అధికారులు చెప్పినప్పుడు వదులుతాం. మీరేం పీకనీకు ఉన్నారు ఎమ్మెల్యేలు జిల్లాల? ఏం పీకనీకు ఉన్నారా నాయన మీరు? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు వచ్చిన నీళ్ళు కిందికి పోతా ఉంటే జూరాలకు వెళ్ళి కదా ఎత్తుకోవాల్సింది మనం కోయిల్ సాగర్కి. ఎన్ని రోజుల తర్వాత కోయిల్ సాగర్కి నీళ్ళు ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత నెట్టెంపాడికి ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత భీమాకి ఎత్తిర్రు? ఇవాళకి 165 టీఎంసీలు శ్రీశైలంలో ఉంటే కల్వకుర్తి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? గదే కదా హరీష్ రావు గారు క్వశ్చన్ చేసింది. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తే కూడా మీకు పని చేయనికే శాతం అయితే లేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంటే మార్చి ఆఖరి వరకు కందూరు వాగుల నీళ్లు వాడుతుంటే చెక్ డ్యామ్లు నిండుగా ఉంటుండే. నెక్స్ట్ ఇయర్ కూడా బోర్లు నడుస్తూ ఉండే. కాంగ్రెస్ వచ్చింది, పాపం వచ్చింది అంతే. డిసెంబర్ 25కే నీళ్ళు ఆగిపోయినాయి, మోటార్లు ఆగిపోయినాయి. ఇలా ఎండిపోయి ఉంది కందూరు వాగు, ఊక చెట్టు వాగు. బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. నిన్ననే నేను ఆ మండల్లో తిరిగి వచ్చిన, ఇవాళ కూడా ఆ మండలికే పోయి వచ్చిన. బోర్లన్నీ డ్రై అయిపోతూ ఉన్నాయి. మేము మార్చి వరకు నీళ్ళు వదులుతా ఉంటుంది. నీళ్లు ఉండి వదులుకోలేని సన్నాసులు మీరు. సిగ్గు కాకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మీ తెలివి తక్కువతనం వల్ల కదా పోయిన వర్షాకాలంలో హరీష్ రావు గారు లెక్కలతో సహా చెప్పిండు. ఏమని? అలొకేషన్ ఉండి నీళ్లు ఉండి 65 టీఎంసీలు ఎత్తుకోవాల్సింది ఎత్తుకోకుండా కిందికి వదిలిర్రని. అందుకే కదా ఇవాళ వాగులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోతా ఉన్నాయి. ఎందుకు శాతనేతలు ఎత్తుకోనికే? అధికారులు చెప్తే ఎత్తారంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొన్న కోయిల్ సాగర్ దగ్గర ఇదే మహానుభావుడు ఒక మంత్రి గారు పోయి నీళ్ళు ఆన్ చేసారు. ఆన్ చేసి ఏమంటారు, యాక్చువల్గా 5 రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉంటే మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలే. ఈ అమ్మ నీళ్లు రైతులకు ఇచ్చే నీళ్ళ కంటే బిజీ షెడ్యూల్ ఏముంటుంది రానైనా? మీరు ఏం నొక్కుతురని ఏమంతా పడగొడుతున్నారు? సిగ్గు కాకుండా నీ స్థాయికి మళ్ళీ హరీష్ రావు గారిని విమర్శిస్తావు. తాట తీస్తాం హరీష్ రావు అంటావా? అంత దమ్ముందారా నాయన నీకు? హరీష్ రావు తాట తీసినంత ఇవాళ మీ ఈపులు వాళ్ళకే పలగనికే రెడీగా ఉన్నాయి పబ్లిక్. ఇవాళ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 హామీలు ఏదైతున్నాయో అవి అమలు కాక రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ వర్గం సంతోషంగా లేదు. ఇవాళ మీ ఈపులు వలగొట్టడానికైనా ఊర్లోకి వస్తే రెడీగా ఉన్నారు. నేను ఇవాళ బండ్లో వస్తుంటేనే చూసుకుంటూ వచ్చిన. ఇవాళ మా జిల్లాల మంత్రి గారి మీటింగ్ అవుతుంది. నేను అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ సంథింగ్ మైక్లో అడుగుతున్నావు. జూపల్లి గారు ఇప్పుడే చూసిన, మీరు కూడా చూసింటారు. ప్రజలను అడుగుతున్నారు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారా అని. లేమని వాళ్ళు మొత్తుకుంటారు. ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అది. ఇయ్యాల ఇప్పుడు గంట క్రితం గది ఇడిచిపెట్టి ఇంతసేపు అబద్ధాలు మాట్లాడతాం, ప్రజలు ఇంకా నమ్ముతూనే ఉంటారు, మా 6 గ్యారెంటీలు మర్చిపోతారు అని అనుకుంటున్నారు. బిడ్డ 100కు 100% ప్రజల పక్షాన ఉంటాం. మీ 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు, మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు మిమ్మల్ని ఎంబడిస్తూనే ఉంటాం. ఇలా అవకాశం ఉండి కూడా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఇలా పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఎవరు ఎందుకు అడగలేకపోతున్నారు? పొద్దుగాల లేస్తే కమిషన్లు ఎట్లా రావాలి? మీ దాస మొత్తంగా కమిషన్ల మీద ఉంది తప్ప రైతులకు నీళ్లు ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా ఆదుకోవాలని ఆలోచన ఉందా? ఇలా రామన్పాడుకు నీళ్లు ఇన్ని రోజుల తర్వాత రామన్పాడుకు నీళ్ళు ఇచ్చారు. ప్యారలల్ కెనాల్ నుంచి జూరాలకు వచ్చిన మలత రోజే ఇవ్వచ్చు. ఇలా రామన్పాడు నిండింది. ఇలా పొద్దుగాల నాకు ఆ మండలంలో వచ్చిరు. సర్లసాగర్లో నీళ్లు 4 ఫీట్లే ఉన్నాయి సార్, 8 ఫీట్లు అయితే తప్ప మా కాలువలకు నీళ్లు రావని. రామన్పాడు నిండి రోజులైంది. రామన్పాడు నుంచి సర్లసాగర్కు నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు? గది చూడరా నాయన అంటే ఇక కూర్చొని టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతావు, పాష మైలారం గురించి మాట్లాడతావు, ఏదేదో దేశ రాజకీయాలని నువ్వే మాట్లాడవచ్చు. 18 ఏళ్ళకే మళ్ళీ కొత్త బిచ్చగాడు అన్నట్లు మాట్లాడతావు హరీష్ రావు గారి గురించి. ఉద్యమకాలం నుంచి హరీష్ రావు గారు 3 సార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఉద్యమకారుడిగా ఏం పని చేసిండో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసురా ఆయన. నువ్వు చెప్పాల్సిన పనిలే. తాట ఆయన తీసావు కాదు, ప్రజలే తాట నీ తీసే రోజు దగ్గరలో ఉన్నాయి. ఈ బల్బు మాటలు తగ్గించుకో, ఎగిరి పడకు, అన్నిటికీ ఆన్సర్ చెప్పే రోజు వస్తుంది. దానికి రెడీగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ